నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు భారత్ ఫ్రాన్స్ బంధం మరింత బలోపేతం ఇరు దేశాల మధ్య 16 ఒప్పందాలు హెలికాప్టర్ల తయారీకి ఎయిర్ బస్ తో అవగాహన నవ్యాంధ్ర రాజధానిపై సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో చంద్రబాబు భేటీ స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలో మార్పులు కోరిన ముఖ్యమంత్రి నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ విద్యుత్ ఛార్జీల పెంపు ఇసుక వేలం స్థలాల క్రమబద్దీకరణ అమరావతి నిర్మాణంపై చర్చ గనుల విధానం ముసాయిదా రూపొందించిన తెలంగాణ సర్కారు ప్రధాన గనులు ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించాలని నిర్ణయం ఊపందుకున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం రోడ్ షోలు బహిరంగ సభలతో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు గ్యాస్ సిలిండర్ డబ్బులు ఆన్లైన్లో చెల్లించే అవకాశం కొత్త కనెక్షన్ నగదు వాయిదాల్లో చెల్లించే ప్రతిపాదనపై చమురు మార్కెటింగ్ సంస్థల కసరత్తు మంచు తుపాను విలయం నుంచి కోలుకుంటున్న అమెరికా 19కి చేరిన మృతుల సంఖ్య ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు భారత్ ఫ్రాన్స్ బంధం మరింత బలపడింది గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ భారత్తో 16 ఒప్పందాలు చేసుకున్నారు ఆకర్షణీయ నగరాల పథకంలో భాగంగా 3 నగరాలను అభివృద్ధి చేయడంలో ఇందులో భాగమే భారత్లో తయారీ కార్యక్రమం ప్రోత్సాహానికి తమ వంతు మద్దతు అందించేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది హైదరాబాద్లో టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు భారత్తో కలిసి ఉగ్రవాదంపై పోరు సలుపుతామని హోలాండ్ తెలిపారు హెలికాప్టర్ల తయారీ సహా మొత్తం 16 ఒప్పందాలపై భారత్ ఫ్రాన్స్ సంతకాలు చేశాయి భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి పట్టణాభివృద్ధి రవాణా నీరు వ్యర్థాల నిర్వహణ సౌర విద్యుత్తు తదితర రంగాలకు చెందిన అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి భారత్లో హెలికాప్టర్ల తయారీకి ఎయిర్ బస్ తో మహీంద్రా గ్రూపు ఒప్పందం చేసుకుంది చండీగఢ్ నాగ్పూర్ పుదుచ్చేరిలను ఆకర్షణీయ నగరాలుగా తీర్చిదిద్దడానికి ఫ్రాన్స్ అభివృద్ధి సంస్థతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి గుజరాత్లో పునరుత్పాదక ఇంధన వ్యాపారంలో 50% వాటా కోసం ఫ్రాన్స్ కు చెందిన ఈడీఎఫ్ ఎనర్జీ నోవెల్స్ తో సీటాక్ గ్రూపు ఒప్పందం చేసుకుంది 5 ఏళ్లలో 1 గిగావాట్ పవన విద్యుదుత్పత్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు సౌర విద్యుదుత్పత్తి కోసం ఫ్రాన్స్ అణు ఇంధన కమిషన్ తో క్రాంప్టన్ గ్రీన్స్ అవగాహన కుదుర్చుకుంది భారత్ కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియాతో 9 ఫ్రాన్స్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి రక్షణ అంతరిక్ష రంగాల్లో భారత్ ఫ్రాన్స్ మధ్య సంబంధాన్ని బలోపేతం చేసుకోవాలన్నది తన పర్యటన ఉద్దేశమని హోలాండ్ చెప్పారు హైదరాబాద్ కు సమీపంలో కొత్త టీకా ఉత్పత్తి కేంద్రాన్ని సనోఫీ సంస్థ ప్రారంభిస్తుందని అక్కడ తయారయ్యే ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపారు భారత్తో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం సరైన దిశగానే సాగుతోందని ప్రకటించారు భారత్లో తయారీకి ప్రాధాన్యమిస్తామన్న హోలాండ్ సాంకేతిక అంశాలపై అంగీకారానికి రావడానికి కాస్త సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు పఠాన్కోట్లో ఉగ్రవాద దాడిని ఖండించామని సూత్రధారులపై చర్యలకు డిమాండ్ చేసే హక్కు భారత్కు ఉందని అన్నారు తాము ఉగ్రవాద బాధితులమేనని ప్రజాస్వామ్య విలువలు జీవన విధానాన్ని దెబ్బతీస్తున్న ముష్కరులపై ఐక్య పొరుకు సిద్ధమని హోలాండ్ ప్రకటించారు నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆ దేశ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక చర్చలు జరిపారు ప్రధాన అభివృద్ధిదారు ఎంపిక రైతులకు భూములు ప్రభుత్వ వాటా ప్రధాన అంశాలుగా చర్చలు సాగాయి ఇక నిర్మాణానికి సంబంధించిన స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనల్లో ముఖ్యమంత్రి మార్పులు కోరారు సింగపూర్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణానికి ప్రధాన అభివృద్ధిదారు ఎంపికపై చర్చించారు సింగపూర్కు చెందిన అసెండాస్ సిన్బ్రిడ్జ్ సెంబ్కార్ప్ కన్సార్టియం ప్రతిపాదించిన అంశాలపై ఆ దేశ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ సమక్షంలోనే మాట్లాడారు 5 రోజుల క్రితం సిఆర్డీఏ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన సింగపూర్ కంపెనీల ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించి కొన్నింటిలో చంద్రబాబు ఈశ్వరన్ సమక్షంలో నిర్ణయం జరగాల్సి ఉందని అనుకున్నారు ఈ మేరకు దావోస్ నుంచి నేరుగా సింగపూర్ చేరుకున్న చంద్రబాబు బృహత్ ప్రణాళిక రాజధాని అభివృద్ధిపై గతంలో జరిగిన ఒప్పందం ఆ తర్వాత కంపెనీలు ప్రతిపాదించిన స్విస్ ఛాలెంజ్ పద్ధతి దీనికి భిన్నంగా ఉండడంపై మంతనాలు జరిపారు రాజధానిలో స్థలాలపై హక్కులు లీజు కాలపరిమితి వంటి అంశాలపై చర్చ జరిగింది రాజధానికి భూములిచ్చిన రైతులకు గ్రామ సమీపంలోనే ప్లాట్లు కేటాయించాలని వారికి న్యాయం జరిగేలా లేఅవుట్లు వేయాలని నిర్ణయించారు అందుకు అనుగుణంగా బృహత్ ప్రణాళికలో చేయాల్సిన మార్పులపై అవగాహనకొచ్చినట్లు సమాచారం స్విస్ ఛాలెంజ్ కింద రాజధాని నిర్మాణ వ్యయం ఆదాయంలో సమాన వాటా అభివృద్ధి చేసిన భూమికి విలువ కట్టడం మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చుపైన సింగపూర్ మంత్రి కంపెనీల ప్రతినిధులతో
అధికారులతో సీఎం బృందం చర్చించింది. రాజధాని కేంద్ర ప్రాంతంలో సదుపాయాలు, ప్రధాన భవనాలను స్విస్ ఛాలెంజ్ కిందకు తీసుకురావడంపై మాట్లాడారు. అమరావతి నిర్మాణం, గ్రామ కంఠాల వ్యవహారం, విద్యుత్ ఛార్జీల పెంపు, ఇసుక రేవుల వేలం తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది. ప్రభుత్వ భూముల్లో కట్టిన ఇళ్ల క్రమబద్దీకరణ, 500 గజాల వరకు స్థలాల క్రమబద్దీకరణ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. దావోస్ పర్యటన ద్వారా ఏపీకి వచ్చే పెట్టుబడుల వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సహచరులకు తెలియజేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో భేటీ కానుంది. దావోస్ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లి ఆదివారం రాత్రే విజయవాడ చేరుకున్న సీఎం పర్యటన వివరాలను మంత్రులతో పంచుకోనున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వివిధ సంస్థలతో జరిపిన వరుస సమావేశాలు, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వారు చూపిన సానుకూలత, తద్వారా కలిగే ప్రయోజనాలను అమాత్యులకు సీఎం వివరించనున్నారు. దావోస్ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లిన చంద్రబాబు రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలపైన చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా రాజధాని నిర్మాణం చేపట్టే ప్రధాన అభివృద్ధిదారు ఎంపిక జరగాలని యోచిస్తున్న చంద్రబాబు సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడ వాణిజ్య మంత్రి ఈశ్వరన్తో పాటు కన్సార్టియం ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశ వివరాలను మంత్రులకు చంద్రబాబు వివరించనున్నట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి ఎదురవుతున్న సమస్యలు, సిఆర్డీఏ ప్రాంతంలో గ్రామకంఠాల వ్యవహారంపైన చర్చించనున్నారు. సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై మంత్రివర్గ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశముంది. ఇప్పటికే విద్యుత్పై ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలకు పైగా రాయితీ భరిస్తుండగా 4% మేర విద్యుత్ ఛార్జీలు పెంచాలని పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన నేపథ్యంలో రాయితీ ఎంత మేర భరించవచ్చు, ప్రజలపై అదనపు భారం పడే అవకాశముందా అనే అంశాలపై మంత్రివర్గం దృష్టి పెట్టనుంది. స్థలాల క్రమబద్దీకరణకు ప్రస్తుతం 100 గజాలుగా ఉన్న పరిధిని 500 గజాల వరకు పెంచాలన్న ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. దశాబ్దాల నుంచి ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్న ఇళ్లను క్రమబద్దీకరించే అంశంపైన అమాత్యులు ఓ అభిప్రాయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం 2వ దశ భూముల అమ్మకానికి సిద్ధమవుతోంది. భూముల అమ్మకం ద్వారా తొలి దశలో 400 కోట్ల రూపాయలు ఆర్జించిన సర్కారు 2వ దశలో 1,500 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆశిస్తోంది. టీఎస్ఐఏసీ ద్వారా ఈ వేలం విధానంలో భూములను అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాల వివరాలను కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన కొన్ని స్థలాలను తొలి దశలో విక్రయించగా గరిష్టంగా 1 ఎకరానికి 29 కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది. మొదటి దఫాలో మిగిలిన స్థలాలతో పాటు మరికొన్నింటినీ చేర్చి 2వ దఫా అమ్మకాలు చేపట్టనున్నారు. కొనుగోలుదారులకు వెసులుబాటు కల్పించేలా కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిశ్రామిక రంగాన్ని 100% కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. కాలుష్య నియంత్రణను ప్రతి సంస్థకు అనివార్యం చేయడం, విదేశాల్లో అమలులో ఉన్న విధానాలను చేపట్టడం, నిపుణుల ద్వారా పర్యవేక్షించడం తదితర చర్యలు చేపట్టనున్నారు. కొత్త పరిశ్రమలు విధిగా 100% కాలుష్యరహిత చర్యలకు హామీ ఇవ్వాలి. 50 హెక్టార్ల కంటే పెద్దదైన పరిశ్రమ కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిందే. గాలి, శబ్ద, నీటి కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు సర్కారు అధ్యయనం చేస్తుంది. పర్యావరణ చర్యలు చేపట్టే సంస్థలకు పారిశ్రామిక విధానంలో ప్రత్యేక రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. తరచూ పర్యావరణ కార్యక్రమాలు చేపడుతూ పారిశ్రామికవేత్తలకు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా నూతన గనుల విధానం ఆవిష్కరణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధాన గనులు ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించేలా గనుల విధానం ముసాయిదాను రూపొందించారు. తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి కూడా గనుల కేటాయింపులో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాబోయే మంత్రివర్గ సమావేశంలో నూతన గనుల విధానానికి ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. గనులు, ఖనిజాల చట్టం 2015ను రూపొందించిన కేంద్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు గనుల విధానాన్ని తయారు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గనుల విధానం రూపొందించిన తొలి రాష్ట్రం తెలంగాణనే కానుంది. గతంలో గనుల కేటాయింపులో మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట కేటాయింపు పద్ధతిని అనుసరించేవారు. తాజా విధానాల్లో గనుల వారీగా వాటి విలువ, మార్కెట్ డిమాండ్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేటాయించనున్నారు. ప్రధాన గనులన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించనున్నారు. కొన్నింటిని బహిరంగ వేలం ద్వారా, మరికొన్నింటిని రాష్ట్రంలో పరిశ్రమలు పెడతామని ముందుకొచ్చే వారికి రిజర్వ్ చేయనున్నారు. ముడి ఇనుము, సున్నపురాయి, మంగనీసును వేలంపాట ద్వారా లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయిస్తారు. బంగారం, రంగురాళ్ల గనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించాలని నిర్ణయించారు. బంగారు గనుల అన్వేషణ, తవ్వకాల బాధ్యతను తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వజ్రాలు, వెండి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో లభించే అవకాశం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. వీటిని టీఎస్ఎండీసీకి కేటాయించాలని ప్రతిపాదించారు. అణు సంబంధిత కార్యక్రమాలు
కార్యక్రమాల్లో వాడే యురేనియం నిల్వలు కూడా తెలంగాణలో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీటిని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కేటాయించాలని ప్రతిపాదించారు. బొగ్గు గనులు ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కు ఇప్పటికే అప్పగించారు. భవిష్యత్తులో కూడా వీరికే ఇవ్వాలని ప్రతిపాదించారు. పరిశ్రమలు పెట్టేవారి ఆర్థిక స్థితిగతులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమ ద్వారా కొత్తగా వచ్చే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తదితర వాటిని పరిగణలోకి తీసుకుని గనులు కేటాయిస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వమే దరఖాస్తులను ఆహ్వానించి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కూడా గనులు కేటాయించనున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. ఆయా పార్టీల కీలక నేతలు ప్రచార రంగంలోకి దిగుతున్నారు. తెలుగుదేశం, భాజపా తరఫున తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నగరంలో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. తెరాస తరఫున పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించగా కాంగ్రెస్కు చెందిన పలువురు కీలక నేతలు కూడా జనం వద్దకు వెళ్లారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. మిగతా రాజకీయ పార్టీల కంటే కాస్త ముందున్న అధికార తెరాస మరింత జోరుగా ప్రజల్లోకి వెళుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వివిధ డివిజన్లలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఎంపీ కవిత నగరంలో వివిధ ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలతో ప్రచారానికి ఊపు తెస్తున్న ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ గచ్చిబౌలి, కూకట్పల్లిలో ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్ర ప్రాంత ప్రజల విషయంలో గతంలో తమపై అనేక అభండాలు మోపారన్న కేటీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న తమకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడక పూర్వం మీకేమైనా అనుమానాలుంటే ఉండవచ్చు గాక, కానీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం 18-19 నెలల పరిపాలన చూసిన తర్వాత, మాటల్లో కాదు చేతల్లో మా ఆచరణ చూపెట్టిన తర్వాత ఎవరు కూడా పొరపాటున కూడా అనుమానాలు పడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు మీకు చెప్పడం జరిగింది, వేరు పడితేనే 2 రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు ప్రజలు బాగుంటారని చెప్పినాం. ఆనాడు అర్థం కాలేదు, కానీ ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. వేరుపడ్డ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు అయిన తర్వాత బ్రహ్మాండంగా ఈ రోజు తెలంగాణ అభివృద్ధి మాటలో ముందుకు దూసుకొని పోతా ఉన్నది. ఒక మిషన్ భగీరథ, ఒక మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, 25,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం, చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కార్యక్రమాలు మొదలుపెట్టుకుని దిగ్విజయంగా ముందుకు పోతా ఉన్నాం. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూడా ప్రచార జోరు పెంచింది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెదేపా, భాజపా కూటమి తరపున తొలిసారిగా జీహెచ్ఎంసీ ప్రచారంలో పాల్గొన్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, ఏఎస్ రావు నగర్లో రోడ్ షో నిర్వహించిన లోకేష్ తెరాస, మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. 100 సీట్లు గెలుస్తామన్న కేటీఆర్ ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. ఉత్తేజం చూసిన తర్వాతనే కేటీఆర్ అన్న కొంచెం భయం వేసింది. మొన్నటివరకు ఆయన ఏమన్నారు, తెరాస పార్టీకి 100 సీట్లు వస్తాయన్నారు. ఛాలెంజ్ ఇస్తున్నారు, ఆయన 100 సీట్లు వస్తాయని రాజీనామా చేస్తారని. అందుకే బహిరంగ సభలో రేవంత్ అన్న చెప్పాడు, ఎస్, ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా, మీకు 100 సీట్లు వస్తే నేను రాజీనామా చేస్తానని రేవంత్ అన్న చెప్పినాడు. ఆ సవాలు ఇస్తున్న వెంటనే కేటీఆర్ అన్నకు పాపం భయం వేసింది. అందుకే నిన్న మొన్న ఆయన ఏమంటున్నారు, మేయర్ మేము కైవసం చేసుకుంటానంటున్నాం. అంటే మెజారిటీ వస్తుందని చెప్పట్లేదు, 100 సీట్ల గురించి మర్చిపోయారు. ఎట్టో గట కోఆప్షన్ పెట్టానా, ఇది పెట్టానా, మేయర్ చేయాలి ఒక తాపత్రయంతో పాపం కేటీఆర్ అని ఉన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ అభ్యర్థులు కూడా తమ తమ డివిజన్లలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య వ్యవహారానికి సంబంధించిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉపకులపతి అప్పారావు సెలవుపై వెళ్లగా ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ వీసీగా బిపిన్ శ్రీవాత్సవ నియామకాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో శ్రీవాత్సవ ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న సమయంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని, తక్షణం ఆయన నియామకాన్ని రద్దు చేసి బలహీన వర్గాలకు చెందిన వారిని ఉపకులపతిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి ఐకాస నేడు చలో హెచ్సీయూకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యార్థులు హెచ్సీయూకు తరలివచ్చి నేడు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాలని కోరింది. పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రోహిత్ అలీ రాధిక ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆమెను చేర్చి చికిత్స అందిస్తున్నారు. రాధిక బలహీనంగా ఉన్నారని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. వేడుకలు జరగనున్న పరేడ్ మైదానంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపిన మహేందర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగరం అంతటా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. వేడుకలు పూర్తి ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
రూపుమారుతున్న అవినీతిని నిర్మూలించడానికి చట్టాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కె వీరయ్య చౌదరి అన్నారు. సమాజంలో అవినీతిని రూపుమాపాలంటే వ్యక్తిగత మార్పు ద్వారానే సాధ్యమని ఆయన విశాఖపట్నంలో ఈటీవీతో అభిప్రాయపడ్డారు. అవినీతిని పాల్పడరాదనే ధోరణి తీసుకువచ్చినప్పుడే దాన్ని అంతం చేయగలమని వీరయ్య చౌదరి అన్నారు. మన రాజ్యాంగం వ్యవస్థలో చూసుకున్నట్లయితే దేశాన్ని నడిపించేటువంటి ప్రధానమైన వ్యవస్థలు ఇటు రాజకీయం కానివ్వండి లేకపోతే బ్యూరోక్రసీ కానివ్వండి, ఈ రెండు వ్యవస్థల్లో కూడా దాదాపుగా చాలా వరకు మెజారిటీ భాగం అవినీతిలో అవినీతిలో మునిగిపోయిందనే ప్రచారం భావన ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోవాలి? ప్రజల్లో ఈ భావం ఉన్నమాట కరెక్టేనండి. కాకపోతే దీన్ని కొంతవరకు సంస్కరించాల్సిన అవసరం ఉంది. అవినీతి లేదు అని చెప్పేదానికి అవకాశం లేదు. ఈ అవినీతిని ఉంది అని మనం ఒక గోల చేసే కన్నా ఎట్లా తగ్గించాలి? మన ఇంట్లో ఏదైనా ఒక కింద చీడ వచ్చింది, పక్కింటి వాడు ఎవడో వచ్చి బాగు చేయడు. మనం ఆ కలుషితాన్ని వెంటనే మనమే తీసేయాలి. అవినీతి విషయంలో కూడా గవర్నమెంట్ మనం ఎన్నుకున్న ప్రభుత్వం, ఆ గవర్నమెంట్ ద్వారా నియమింపబడిన అధికారులు లేకపోతే ఇంకొక సంస్థలు వచ్చి ఈ అవినీతిని తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఆ బాధ్యత ఉంది. కానీ అంతకన్నా ముందుగా ఈ సంస్థ, ఈ రాష్ట్రం, ఈ దేశం, సమాజం మనది కాబట్టి ఈ సమాజంలో అటువంటి అవినీతిని నిర్మూలించుకోవాల్సిన బాధ్యత ముందు పౌరుల మీద ఉంది. అవినీతి సహజమే అనే భావన ప్రజల్లో పెరిగిపోవడం అనేది ఆందోళన కలిగించే అంశం. ఒక యాక్సెప్టెన్స్ లెవెల్ వచ్చింది దీనికి అనే భావన పెరిగిపోవడాన్ని మనం ఎలా చూడాలి? మనం ప్రాక్టికల్గా చూస్తున్నప్పుడు అనేక ప్లేసుల్లో అవినీతి ఉంది అనేది మనం రోజువారీ ఫీల్ అవుతున్నాం. నేను గవర్నమెంట్ని సమర్థిస్తలేదు, ఆఫీసర్లు అవినీతిలో పాల్పడిన వారిని సమర్థిస్తలేదు. వారిలో మార్పు రావాలంటే ముందు మనం సమాజంలో మార్పు రావాలి. అవినీతి అనేది ఒక తప్పెట లాంటి, రెండు చేతులు కలిస్తే గానీ ఆ తప్పెట అయ్యేదానికి అవకాశం లేదు. అట్లాంటప్పుడు ఆ తప్పెటని రెండో చేయి మీరు గట్టిగా పట్టుకుని మీరు ఆ చేతికి రెండో చేయి కలపకపోతే అవినీతి అంతగా వృద్ధి పొందే అవకాశం లేదు. గతంలో లాగా లంచం తీసుకునే పరిస్థితులే కాదు, క్విడ్ ప్రోకో అనే కొత్త పద్ధతి ఇప్పుడు, అంటే అవినీతి జరిగిందని నిరూపించే పరిస్థితి కూడా లేని స్థాయిలో ఇప్పుడు ఉన్నప్పుడు దీన్ని ఇప్పుడు అవినీతి నిరోధక వ్యవస్థలు కానివ్వండి లేకపోతే సెంట్రల్ విజిలెన్స్ లాంటి వ్యవస్థలు కానీ ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ఎలా నిరూపించగలగాలి, ఈ కొత్త సవాల్ని ఎలా స్వీకరించాలి? దీనికి అన్నిటికీ మళ్ళీ మూల కారణం ఒకటే. మూల కారణం ఏంటంటే చెట్టు ఎట్లాంటిది రావాలంటే మనం విత్తుది అట్లాంటిది వేయాలి. ఇవాళ మీరు ఇక్కడ కట్టడి చేస్తే వాడి మనసులో దుర్బుద్ధి ఉంటే ఈ ఊరిలో కాకోకుండా హైదరాబాద్లో పనిచేసే అధికారి ఏదో చెన్నైలోనో లేకపోతే బెంగళూరులోనో డబ్బులు తీసుకుంటే హైదరాబాద్లో గవర్నమెంట్కి తెలియకపోవచ్చు అనుకోవచ్చు. కానీ అసలు అట్లాంటి ఆలోచనలు రాకూడదు. అట్లాంటి వాటిలో మనం పాలు పంచుకోము అనే ఒక ధోరణి తీసుకురాగలగాలి. భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నింటిపై ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యత ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రముఖ న్యాయవాది కంఠంనేని రవీంద్రరావు స్మారక ఉపన్యాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తారని చెప్పారు. శాసన వ్యవస్థలను కాదని ప్రజాపాలనా వ్యవహారాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటోందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన ఆయన శాసన నిర్మాణకర్తలు, అధికారులు ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తే ప్రజలు కోర్టుల్ని ఆశ్రయించాల్సిన అవసరమే రాదన్నారు. శాసన కార్యనిర్వాహక వ్యవస్థలకు న్యాయ వ్యవస్థ ప్రత్యామ్నాయం కాదన్న జస్టిస్ రమణ ఆ రెండు వ్యవస్థలు విఫలమైనప్పుడు రాజ్యాంగంలో కీలకమైన రూల్ ఆఫ్ లా, న్యాయపాలనను అమలు చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంటుందని గుర్తు చేశారు. కోర్టు ప్రత్యామ్నాయం కాదు, అదే సందర్భంగా వాళ్ళ హక్కులను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా కోర్టుకు ఉందనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి వైరుధ్యంతో ప్రజలు నలిగిపోతే రూల్ ఆఫ్ లా, భారతదేశ రాజ్యాంగంలో షీట్ యాంకర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ రూల్ ఆఫ్ లా, దాన్ని గనక మనం పరిరక్షించకపోతే సమాజంలో అశాంతి ప్రబలేటటువంటి అవకాశం. అంతర్జాతీయ భారత సినీ అకాడమీ ఐఫా పురస్కారాల ఉత్సవం హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభమైంది. సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ తారల తళుకు బెళుకులతో కార్యక్రమం కొత్త శోభను సంతరించుకుంది. 2 రోజుల ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు నటులు, సినీ సాంకేతిక నిపుణులకు వివిధ విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దేశంలోని అన్ని భాషల నటీనటులను ఒక్కచోట చేరుస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామమని కార్యక్రమానికి హాజరైన నటీమణి శ్రియ అన్నారు. మంచు తుపాను సృష్టించిన బీభత్సానికి వెలువెల్లాడిన అమెరికాలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తూర్పు కోస్తాను వణికించి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన స్నో జిల్లా బలహీనపడి అట్లాంటిక్ మహాసముద్రం దిశగా సాగుతోంది. ఈ ప్రకృతి వైపరీత్యానికి 19 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 3 అడుగుల మేర మంచు పేరుకుపోగా హిమపాతాన్ని తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
అమెరికాను అతలాకుతలం చేసిన మంచు తుపాను భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇది బలహీనపడి అట్లాంటిక్ మహాసముద్రం దిశగా సాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గండం గడిచినా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 5 రాష్ట్రాల్లో 3 అడుగుల మేర పేరుకుపోయిన మంచును తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మంచు తుపాను వేళ కోస్తా తీరంలో భారీగా అలలు ఎగిసిపడ్డాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. రహదారులు ఇప్పుడిప్పుడే రవాణాకు అనుకూలంగా మారుతున్నాయి. మంచు తుపాను సందర్భంగా న్యూయార్కులో రవాణాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. గత వారాంతంలో 7,000కు పైగా విమానాలను రద్దు చేయగా నేడు కూడా 600కు పైగా విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తుపాను కారణంగా భారీగా మంచు పడడమే కాకుండా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. విద్యా సంస్థలకు సోమవారం సెలవులు ప్రకటించారు. రవాణా సదుపాయాలు మెరుగుపడిన తర్వాత పునః ప్రారంభంపై ఆలోచిస్తామని పాఠశాల యాజమాన్యాలు తెలిపాయి. మంచు తుపాను బలహీనపడినందున జనజీవనం కుదుట పడుతోంది. ప్రజలు నిత్యావసరాలు కొనుక్కునేందుకు బయటకు వస్తున్నారు. మంచు పూర్తిగా తొలగించేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. వంటగ్యాస్ సిలిండర్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడే డబ్బులు చెల్లించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయమే ఉండేది. డబ్బులు మాత్రం సిలిండర్ తెచ్చిన వ్యక్తికి ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడే చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని ఆదివారం కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముంబైలో ప్రారంభించారు. ఈ చెల్లింపు సదుపాయాన్ని www.mylpg.in వెబ్సైట్ ద్వారా 13 భాషల్లో పొందవచ్చు. అన్ని ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ బుక్ చేసుకుని డబ్బులు చెల్లించేలా టచ్ పాయింట్లు ఏర్పాటు చేసే విషయంపై ఆలోచిస్తున్నామని ప్రధాన్ తెలిపారు. వినియోగదారులు తమ కొత్త ఎల్పీజీ కనెక్షన్ ఖర్చు 3,400 రూపాయలను గరిష్టంగా 24 సమాన వాయిదాల్లో చెల్లించే ప్రతిపాదనపైన చమురు సంస్థలు కసరత్తు చేస్తున్నాయన్నారు. పఠాన్కోట్ ఉగ్రదాడి కేసులో భారత్ మరోసారి ఆధారాలు ఇచ్చిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వెల్లడించారు. ఆ సాక్ష్యాలను పరిశీలించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాకిస్తాన్ వైఖరిని అమెరికా తప్పుపట్టిన కాసేపటికే షరీఫ్ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ దాడికి సంబంధించి విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, వారు ఈ సాక్ష్యాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చుతారని అన్నారు. మరిన్ని ఆధారాల కోసం వారు భారత్లోనూ పర్యటిస్తారని షరీఫ్ అన్నారు. ఒక్కసారి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ చర్యలపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారని, త్వరలోనే నేరస్తులని న్యాయస్థానం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. మతం నుంచి ఉగ్రవాదాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అభిప్రాయపడ్డారు. మతం పేరు చెప్పే తీవ్రవాదులు అన్ని వర్గాల వారిపై హింసకు పాల్పడతారని హెచ్చరించిన ఆమె ఉగ్రవాదం భరతం పట్టేందుకు సహకరించాలని అరబ్ దేశాల్ని కోరారు. బహ్రెయిన్ రాజధాని మనామాలో భారత్ అరబ్ సహకార వేదిక తొలి మంత్రిత్వ స్థాయి సమావేశానికి హాజరైన సుష్మా కొన్ని స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఉగ్రమూకల్ని ప్రోత్సహించే దేశాలు, ఆయా సంస్థలకు సొంత అజెండా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.